వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ బాంబు పేల్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మంత్రి పదవులకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ టీడీపీ నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారని, అది తనకు ఇష్టం లేదని, కాగా టీడీపీ నుంచి గుంతకల్లు టికెట్ నుంచి పోటీ చేయనున్నట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రెహానా ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి గుమ్మనూరు జయరాం కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నారు. గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి ఆలూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వబోమని అక్కడ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మరొకరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ ఈసారి వేరొకరు అక్కడి నుంచి పోటీ చేయబోతుండటంతో ఆయనకు గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు నుంచి గుమ్మనూరు జయరాం ను పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఇప్పటికే ఆదేశించింది. అయితే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం పట్ల ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ జయహో బీసీ మంగళగిరిలో జరగబోతా ఉంది. ఈ జయహో బీసీ సభలో ఆయన తెలుగుదేశం పార్టీలో మరికొద్దిసేపట్లో చేరబోతా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఈసారి గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గుంతకల్లుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే తన స్వగ్రామం కూడా ఉంటుంది. అందుకనే తన సామాజిక వర్గం కూడా 2 నియోజకవర్గాల్లో అధికంగా ఉంటారు కాబట్టి గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. చంద్రబాబు టీడీపీ అధిష్టానం కూడా గుంతకల్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇస్తానని చెప్పినట్టు కూడా ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. 22కు ముందు జగన్మోహన్ రెడ్డి దేవుడుగా ఉన్నాడు. అయితే 22 తర్వాత ఆయన విగ్రహంగా మారిపోయాడు. కొంతమంది వ్యక్తులు ఆయన చుట్టూ చేరి ఆయన్ను సరైన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ యొక్క నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి చేత చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లో గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాడని చెప్పాలి. ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అటు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, శ్రీదేవి కావచ్చు, ఇతరత్ర చాలా మంది కూడా వైసీపీని వీడి ఇతర పార్టీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి తరుణంలో ఈ పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఓకే రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.